ప్రయత్నం ఎంత గొప్పగా ఉంటే విజయం అంత ఘనంగా ఉంటుంది. జీవితంలో సాకులు చెప్పడం ఎప్పుడైతే మానుతామో అప్పుడే ఎదుగుతాం. ఆలోచనలు మనల్ని గొప్ప మేధావిని చెయ్యొచ్చు, అలాగే పిచ్చివాడిగా కూడా మార్చవచ్చు. అనవసరమైన ఆలోచనలు రాకుండా మన బుద్ధిని స్థిరంగా ఉంచే శక్తి కేవలం ఒక్క ధ్యానానికి మాత్రమే ఉంది. రోజులో కేవలం ఒక్క 5 నిమిషాలు మెడిటేషన్ చెయ్యడం ద్వారా మన జీవితమే మారిపోతుంది. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. మనం చేసే ప్రతి పనికి ఫలితం తప్పక అనుభవించాల్సిందే. ప్రణాళిక లేకుండా ఏ కార్యమూ సఫలం కాదు. ప్రయత్నం లేకుండా ఏ విజయమూ సాధ్యం కాదు. ఓటమితోనే మనిషి ఆగిపోయి ఉంటే బహుశా ఈ ప్రపంచంలో విజేతలు ఎవరు ఉండేవారు కాదేమో. మన మెదడులో మొలిచే ఆలోచనలు అనే విత్తనాలకు ప్రయత్నమనే నీరు పోస్తేనే